ఒకసారి మీ చైల్డ్హుడ్ గురించి. మా మదర్ మమ్మల్ని చాలా గారాబం చేశారు. ఏమి అంటే ఇప్పుడు నేను ఎలా వండి పెడుతున్నానో మా మదర్ కూడా అందరికీ అలాగే వండి పెట్టేవాళ్ళు. మా ఫాదర్ లెక్చరరు. సో ఆయన దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, ఊళ్ళో అంటే పల్లెటూరు నుంచి కూడా వచ్చేవాళ్ళు. సో ఆవిడ అందరికీ వండి పెట్టడం అట్లానే అలా చూసే తెలియకుండా నాకు వచ్చిందేమో, కానీ ఏ రోజు కూడా నాకు పని నేర్పలేదు. అంత గారాబంగా పెంచారు. ఆ తర్వాత మా పిల్లలప్పుడు కూడా ఏంటంటే, నేను విజయవాడలో ఉన్నా కానీ ఏలూరులో మా పేరెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏది బాగాలేదని ఎప్పుడైనా కానీ ఫస్ట్ మా హస్బెండ్ డాక్టర్కి కాదు, ఫస్ట్ మా ఇంటికి ఫోన్ చేసేవాళ్ళు. మా ఫాదర్కి కానీ మా మదర్కి కానీ. మేము హాస్పిటల్కి వెళ్ళిన ఒక 20 మినిట్స్లో మా మదర్ మా ఫాదర్ అది మిడ్ నైట్ అయినా అవని అలా వచ్చేవాళ్ళమ్మ. అలాగా అసలు చాలా కేరింగ్, నాకు చాలా సపోర్టు. అసలు మా శౌర్యకైతే వాళ్ళ అమ్మమ్మ అంటే ఇంకా చెప్పలేనంత ఇష్టం అనమాట. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు అసలు అందరికంటే అసలు ఆడపిల్లల కంటే బాగా ఎక్కువగా బాగా ఏడ్చి ఈ రోజుకి కూడా వాళ్ళ తాతగారన్నా వాళ్ళ అమ్మమ్మ చాలా ఇష్టం. ఎవ్రీ టైం తలుచుకుంటూ ఉంటాడు. వాళ్ళు బాగా పెంచారు. మన పేరెంట్స్ దగ్గర నుండి ఏం నేర్చుకుంటున్నామో అవి మన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటాం. సో మీరు అలా నేర్చుకొని నేర్పించిన విషయాలు ఏంటివి? అంటే ఇప్పుడు తను అన్నది కదా, తన ప్యాంపర్ చేసిన వాళ్ళ అమ్మ అనేసి. మా అమ్మ ప్యాంపర్ చేయలేదు. మా అమ్మ ప్యాంపర్ చేయబడింది అనమాట. షీ వాజ్ ప్యాంపర్డ్. అందుకనే మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచింది. అన్ని పనులు చేయించేది. అంటే మనకు ఇంట్లో హెల్ప్ వచ్చి వాళ్ళు బట్టలు ఉతికితే మేము ఆరేయాలి. అప్పుడు నీళ్ళ కష్టం, పంపు ఉండేది. వాళ్ళు పంపు మేము ఒక డ్రమ్ మేము కొట్టాలి. ఈచ్ వన్ హ్యాడ్ టు డూ దట్ అన్నమాట. మాకు డెసిగ్నేట్ చేసేది ఇది చేయాలి. పొద్దున్న 5:30 గంటలకు చీకటి, భయం లేదు. 1 వీక్ నేను పోవాలి, పాలు తీసుకొని రాను. 1 వీక్ మా సిస్టర్ పోవాలి, మార్కెట్కి పోవాలి. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? చెన్నై. ఓకే. అయితే మా మదర్ వాజ్ ఆమె వచ్చి ఒక కాస్మోపాలిటన్ లైఫ్ లీడ్ చేసింది అనమాట. హార్స్ రైడింగ్ అదంతా. పెళ్ళి అయినాక పెద్ద ఫ్యామిలీకి ఇచ్చినాక తను పడ్డ ఇబ్బంది అంతా చూసేసి మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచారు. సో వెరీ స్ట్రిక్ట్ టు దస్. అదే తరుణ్ని కూడా నేను కూడా స్ట్రిక్ట్గా చేసేది, బట్ మోర్ వాళ్ళ ఫాదర్ తోటి అనమాట. సో ప్యాంపర్డ్ బై ద ఫాదర్. నేను ఏదైనా చెప్పినా, తిట్టినా, కొట్టినా డాడీ అని పోయి చెప్పేది, కంప్లైంట్ చేసేది. అంటే అబ్బాయిలు అంటే అమ్మ దగ్గర గారాబం ఉంటుంది, నాన్న దగ్గర స్ట్రిక్ట్ ఉంటుంది అని అనుకుంటాము. మీరేమో రివర్స్. లేదు లేదు, నేను కొట్టేవాళ్ళ? నేనా ఛాన్స్ దొరికితే కొట్టేది. అంటే మీకు ఛాన్స్ లేదు అట్లా కాదు. మరి తప్పు చేసినప్పుడు కొట్టాల్సిందే. ఎప్పుడైనా చెప్తాడు కదా, చైల్డ్హుడ్ అంటూ మళ్ళీ రాకూడదు. ఆడు చెప్పేదాన్ని బట్టి నేను అంత క్రూయల్గా బిహేవ్ చేశానని నాకు అనిపిస్తుంటుంది. కానీ బాగా కొట్టేదాన్ని అమ్మ. అంటే చదవకపోతే మరి తప్పదు కదా.